ఫ్రెండ్స్ టెక్నోస్ 1997 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 25, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ జనవరిలో రాబోతుంది. దీనికి సంబంధించి ఐసీ యూనివర్స్ కొన్ని లీక్స్ అయితే ఇస్తున్నాడు. S26 సిరీస్ లో ఈసారి బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ పెంచబోతున్నారు. ఇంతకుముందు మనకి 45 వాట్ వరకు ఉండేది, దాన్ని ఇప్పుడు 60 వాట్ చేయబోతున్నారు. బ్యాటరీ కెపాసిటీ మాత్రం 5000 mAh ఉండొచ్చు. అండ్ ఇంకొకటి S26 ఎడ్జ్ గురించి కూడా మాట్లాడారు. S25 ఎడ్జ్ కంటే S26 ఎడ్జ్ ఇంకా సన్నగా ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్ S25 ఎడ్జ్ థిక్నెస్ చూసుకుంటే 5.8 mm తిన్ ఉంటుంది, దానికన్నా సన్నగా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది అని చెప్తున్నారు. మోస్ట్లీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ S25 ఎడ్జ్ లో బ్యాటరీ కెపాసిటీ 3900 mAh బ్యాటరీ ఉంది. S26 ఎడ్జ్కి వెళ్ళేసరికి అది 4400 కానీ 4500 కానీ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఐసీ యూనివర్స్ రిపోర్ట్ అయితే ఇస్తున్నాడు. S26 ఎడ్జ్ కూడా S26 ఫ్యామిలీతోనే వచ్చేస్తుంది. జనవరిలో S26 ఎడ్జ్, S26 అల్ట్రా ఈ 3 ఫోన్స్ రాబోతున్నాయి. S26 ప్లస్ ఉండదు, ప్లస్ అయితే తీసేస్తున్నారు. లాస్ట్ ప్లస్ మీరు చూసేది మోస్ట్లీ S25 ప్లస్ అంతే. షామీ నుంచి Xiaomi 15CV ఇండియాకి రావట్లేదు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ చెప్పలేము, Xiaomi నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. రూమర్స్ ప్రకారం అయితే రాదు అంటున్నారు. అండ్ ఈసారి బాగుంది, ఫోన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది 8H Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మంచి ఫోన్ ఇది. లాస్ట్ టైం బ్యాటరీ ప్రాబ్లం ఉండేది, 4700 mAh బ్యాటరీ ఉండేది లాస్ట్ జనరేషన్. ఇప్పుడు పెంచారు, 6000 mAh చేశారు. ఇండియాకి వస్తే బాగుంటుంది, మరి చూడాలి వస్తుందో రాదో. అండ్ ఇంకొకటి పోకో ఇండియా హెడ్ ఉన్నారు కదా హిమాన్షు, ఆయన పోకోని వదిలి వెళ్ళిపోతున్నారు, CMF లో జాయిన్ అవుతున్నారు. CMF బై నథింగ్ ఉంది కదా, దానిలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దీని గురించి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా అతని సైడ్ నుంచి లేదు. కాకపోతే మొత్తం టెక్ ఇండస్ట్రీలో మొత్తం సర్కిల్ అవుతుంది న్యూస్ అయితే, హిమాన్షు వెళ్ళిపోతున్నారు పోకో వదిలేసి అని చెప్పేసి. చూద్దాం, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ కేర్ 1 అని చెప్పేసి ప్లాన్ తీసుకొచ్చింది. యాపిల్ కేర్ లో మనకి మొబైల్ ఫోన్ ఒక్కదానికి మనం కేర్ సర్వీస్ తీసుకుంటాం కదా, అట్లా కాకుండా ఒక మొబైల్ ఫోన్, ఒక ఐప్యాడ్ అండ్ ఎయిర్ పాడ్స్, ఇట్లా 3 మీరు మిక్స్ చేసి మీరు మొత్తం కాంబినేషన్ లో యాపిల్ కేర్ 1 అయితే తీసుకోవచ్చు. మంత్లీ ఇది US లో లాంచ్ చేశారు. మంత్లీ $20 ఉంది, అంటే 1700 ఆ రేంజ్ లో ఉంటుంది ప్రైస్ అయితే. అండ్ లేదు ఇంకొక ప్రోడక్ట్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా వాచ్ లాంటిది యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యాక్ బుక్ లాంటిది యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఇంకొక $500 కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఒక $6 ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎవరైనా యాపిల్ కేర్ 1 ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీ ప్రోడక్ట్ 4 years లోపే కొని ఉండాలి. 4 years ముందు కొన్న ప్రొడక్ట్స్ అయితే రాదు ఇది. 4 years లోపు కొని ఉన్న ప్రొడక్ట్స్ అయితే మీరు ఈ కేర్ ప్లాన్ లో యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఏమేం కావాలో అన్ని యాడ్ చేసుకొని మీరు దానికి తగ్గట్టు మంత్లీ, ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్ అంతా మంత్లీకి, ఇయర్ కాదు. మంత్లీ 1700, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇంకొక $6 అంటే ఇంకొక $500 పడుతుంది ఒక్కో ప్రొడక్ట్ కి. ఇంకా అర్థం చేసుకుని ఎంత వెళ్తుందో. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z10 టర్బో ప్లస్ అని చెప్పి ఒక ఫోన్ టీచ్ చేస్తుంది. చైనాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇది MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో హైలైట్ ఏంటంటే 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ ఇండియాకి వస్తుందో రాదు ప్రజెంట్ టైం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో ప్రజెంట్ హైయెస్ట్ బ్యాటరీ ఫోన్ పోకో F7 7550 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి, ఇది 8000 mAh బ్యాటరీ. 10000 mAh బ్యాటరీతో ఒక ఫోన్ మనం 2026 ఫస్ట్ హాఫ్ లోనే చూస్తాం. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ అడాప్టర్ 15 వాట్ అడాప్టర్ వచ్చేసరికి ₹649 వస్తుంది. 25 వాట్ అడాప్టర్ వచ్చేసరికి ₹999 వస్తుంది. సామ్సంగ్ ఫోన్స్ లో మీకు బాక్స్ లో చార్జర్స్ రావు కదా, చార్జర్ మీరు సపరేట్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు ఈ కాస్ట్ కి అయితే అమెజాన్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి Xiaomi Pad 7 మీద కూడా ఆఫర్ ఉంది. Xiaomi Pad 7 మీద ₹1000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు 128GB మోడల్ తీసుకుంటే ₹1500 మీకు మీ బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మొత్తం ₹2500 డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు 256GB మోడల్కి వెళ్తే ఇంకా ₹1000 బ్యాంక్ ఆఫర్ అయితే పెరుగుతుంది. 8 128GB వస్తారు విత్ ఆఫర్ ₹25500 వస్తుంది. 12 256GB మోడల్ ₹2000 ఎక్కువగా వస్తుంది, ₹27500 వస్తుంది. ఇది రీసెంట్ గా లాంచ్ అయింది ట్యాబ్. 3.2K డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాటరీ 8850 mAh బ్యాటరీతో వస్తుంది. మంచి ట్యాబ్ ఇది, ₹25000 దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి వైన్ అని చెప్పేసి ఒక యాప్ ఉండేది, 2013లో వచ్చింది. తర్వాత 2016లో షట్ డౌన్ అయిపోయింది. వైన్ యాప్ ఏంటంటే మనం షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, షార్ట్స్ ఇలాంటివి. అలాంటి అప్పుడే తీసుకొచ్చారు వీళ్ళు. కాకపోతే ఇది అంత సక్సెస్ అవ్వలేదు, క్లోజ్ అయిపోయింది. దీన్ని ట్విట్టర్ కొనుక్కుంది అప్పుడే, ఇప్పుడు ట్విట్టర్లోనే ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఇలాన్ మస్క్ ట్వీట్ అయితే పెట్టాడు, వైన్ యాప్ మళ్ళీ మేము తీసుకొస్తున్నాం, కొన్ని AI ఫీచర్స్ యాడ్ చేసి తీసుకొస్తున్నాం దీనికి అన్నట్లు చెప్తున్నారు. అంటే ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే మీకు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వీటికి కాంపిటీటర్గా ఒక యాప్ అనమాట. మరి చూడాలి ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో ఇది మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ మళ్ళీ సేల్స్ని టీచ్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా సేల్ అయిపోయింది అమెజాన్ ప్రైమ్ డే సేల్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫ్రీడమ్ సేల్, ఆగస్ట్ మంత్ కదా, ఫ్రీడమ్ సేల్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. ముందే వస్తుంది, ఆగస్ట్ 1వ తారీఖు ఇవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్లో SBI కార్డ్స్ మీద అమెజాన్లో అయితే డిస్కౌంట్ వస్తుంది. అప్ టు 10% మీ దగ్గర SBI కార్డ్స్ ఉంటే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆఫర్స్ మోస్ట్లీ రీసెంట్గా వచ్చిన సేల్లో ఆఫర్స్ ఉంటాయి, పెద్దగా హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉండవు. నెక్స్ట్ బిగ్ సేల్ అని చెప్పా కదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. ఇవి వచ్చేసరికి మీకు సెప్టెంబర్లో జరగవచ్చు, అది బిగ్గెస్ట్ సేల్.
ఇయర్కి. దానిలో మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ చాలా యాప్స్ని బ్యాన్ చేసింది. దగ్గర దగ్గర 25 యాప్స్ని బ్యాన్ చేసింది. ఉల్లు, ఆల్ట్ బాలాజీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సాఫ్ట్ వార్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవి పిల్లలు కూడా చెడిపోతున్నారు వీటి వల్ల అని చెప్పేసి మొత్తం 25 యాప్స్ని అయితే బ్యాన్ చేసేసింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే భానుతేజ్ అడుగుతున్నారు, మా ఫ్రెండ్కి ఒక కాల్ వచ్చింది బ్యాంక్ మెయింటెనెన్స్ అని చెప్పి క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఓటీపీ అడిగారు. ఓటీపీ చెప్పగానే 87,000 పోయాయి అని సొల్యూషన్ ప్లీజ్ అన్న. సో ఇది మీకు చాలాసార్లు వీడియో కూడా చేశాను నేను. ఒకసారి ఆ వీడియో దయచేసి చూడండి, టైం చూసుకొని కొంచెం 10 నిమిషాల్లో మీ లైఫ్నే మార్చేస్తుంది సైబర్ క్రైమ్ సంబంధించి. అండ్ దాన్ని మీ ఫ్రెండ్స్తో ఎంతమందికి కూడా అంతమందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. సో ఇవి ఒకసారి మీ డబ్బులు పోయినాయి అంటే రావడం చాలా 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 కష్టం. అండ్ మీరు ఎమ్మటే ఏం చేయాలంటే, డబ్బులు ఏమైనా పోయినాయి, మీరు సైబర్ క్రైమ్కి గురయ్యారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది 1930 కాల్ చేయండి. వెంటనే కాల్ చేయండి. ఒకవేళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అవతల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఉంటే ఫ్రీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కొంచెం గ్యాప్ ఇచ్చినా కానీ మీరైతే డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయినాయో వాటి నుంచి ఖాళీ చేసేస్తారు వీళ్ళు. చాలా పెద్ద నెట్వర్క్ ఇది, చాలా కష్టమైపోతుంది. పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సైబర్ క్రైమ్ కూడా చాలా ట్రై చేస్తున్నారు కానీ ఆపలేకపోతున్నారు. సో మనలో మార్పు రావాలి. సో వాటి గురించి మొత్తం నేను చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చూసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మనకి వాషింగ్టన్లో ఒక AI సమ్మిట్ జరిగింది. దీనిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, అమెరికన్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, వీళ్ళు చైనాలో ఫ్యాక్టరీస్ పెడతా ఉంటారు. అండ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేపిస్తూ ఉంటారు. సో మన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీలు ఇవ్వట్లేదు. సో అమెరికాని గ్రో చేయండి, అమెరికా మన ప్రజలకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వండి, మన వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే అన్నట్లుగా ఒక కామెంట్ అయితే చేశాడు. ట్రంప్ నినాదం ఏంటంటే ఒకటే చెప్తున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక సంఘటన జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో రామేశ్వరం కేఫ్ ఉంది. దీనిలో కొంతమంది యువకులు వచ్చారు, ఒక 5-6 సంథింగ్ ఎంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ ఆర్డర్ పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు పురుగులు తెచ్చారు. పురుగులు తెచ్చేసి దానిలో ఫుడ్లో వేసి దాన్ని ఫోటో తీసేసి వీళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు. అంటే ఇది ఫుడ్లో పురుగులు వచ్చినాయి అని చెప్పేసి మేము మొత్తం సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ చేస్తాము అని చెప్పి వీళ్ళకి మెసేజ్ చేయడం, కాల్ చేయడం, లైక్ 25 lakhs డిమాండ్ కూడా చేస్తారనమాట. 25 lakhs ఇస్తే మేము చెయ్యం, 25 lakhs ఇవ్వకపోతే మాత్రం మొత్తం మీ కేఫ్ పరువు మొత్తం తీసేస్తాం. రామేశ్వరం కేఫ్ కొద్దిగా రెప్యుటేటెడ్ అనమాట బెంగళూరులో. వీళ్ళు ఓనర్స్ ఏం చేస్తారంటే పోలీసులు సంప్రదించారు, కేసు పెట్టేశారు. ఇవి ఎక్కువైపోయినాయి. ఏదైనా బాగా పాపులర్ అయిపోయింది అనుకోండి, దాన్ని డీఫేమ్ చేయడానికి కూడా ఇట్లా చాలా మంది చేస్తూ ఉన్నారు. పురుగులు వచ్చినాయి, సిగరెట్ పేకలు వచ్చినాయి, ఏయో పెడతా ఉన్నారు. సో కొన్ని నిజాలే ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి డీఫేమ్ అనమాట. PR గేమ్స్ అంటారు వీటిని. ఒకదాన్ని డౌన్ చేయడం, ఒకదాన్ని లేపడం, ఇట్లాంటివన్నీ PR గేమ్స్లో బాగా. నెక్స్ట్ మనకి ఒరిస్సాలో నార్మల్గా ఎక్కడైనా కానీ మనం పెట్రోల్ బంక్కి వెళ్తే నార్మల్ బాటిల్స్లో పెట్రోల్ అయితే కొట్టరు. అది రూల్ ప్రకారం అయితే కొట్టడానికి అయితే లేదు. ఒరిస్సాలో ఎట్లనే అతనికి పెట్రోల్ కొట్టకపోతే ఈయన ఏం చేస్తాడంటే ట్యాంక్ తీసుకొచ్చాడు. పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా బైక్, దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి దీనిలో కొట్టమని చెప్పేసి దానిలో కొట్టించుకొని వెళ్ళాడు. ఇట్లున్నారు పబ్లిక్. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళాం, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. OTTలో చాలా మూవీస్ అయితే వచ్చినాయి. మార్గన్, దీనికి మంచి రేటింగ్ అయితే ఉంది, ప్రైమ్ వీడియోలో వచ్చింది. విజయ్ ఆంటోనీది. షో టైమ్, ఇది కూడా ప్రైమ్ వీడియో సన్ నెక్స్ట్లో ఉంది. ఇది నవీన్ చంద్రది. సర్జమీన్, ఇది హిందీ తెలుగు 2 భాషల్లో ఉంది. జియో హాట్స్టార్లో వచ్చింది. పృథ్వీరాజ్ అండ్ కాజోల్ దీనిలో నటించారు. నెక్స్ట్ థియేటర్ విషయానికి వస్తే మాత్రం హరిహర వీరమల్లు రిలీజ్ అయింది ఈ వీకెండ్. వీటిలో మీరు ఏదైనా మూవీస్ చూసారా? చూస్తే దేన్ని మీరు రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, మన వాళ్ళకి హెల్ప్ అయింది ఈ వీకెండ్ ఏమన్నా మూవీ చూడాలనుకుంటే. నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్లో గోల్డ్ షాప్లోకి ఇద్దరు వచ్చారు, డెలివరీ బాయ్స్ వేషాల్లో వచ్చారు. వచ్చేసి గన్ తీశారు. అక్కడ గోల్డ్ తక్కువే ఉంది, 20 kgs వచ్చేసరికి సిల్వర్ తీసుకున్నారు. అండ్ 125 grams గోల్డ్, దగ్గర 20 లక్షల వర్త్ అయితే మొత్తం అక్కడ అన్ని సర్దేసి వెళ్ళిపోయారు. గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది, భయంకరంగా పెరుగుతుంది. 90,000 దాటిపోయింది. గోల్డ్ ఇప్పుడు చాలా వాల్యుబుల్ థింగ్ అయిపోయింది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా లేకపోతే మీరు బయట వేసుకొని వెళ్తున్న గోల్డ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు ఎలా లాక్కపోతున్నారు, చైన్ స్నాచింగ్ మీరు వినే ఉంటారు, చైన్స్ కూడా లాక్కెళ్ళిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, మెల్లో బంగారం క్యారీ చేస్తూ ఉంటాయి. ఇది వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. 30,000 దగ్గర ఏ మొబైల్ కొనాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు. 15, 10, 25 అన్నీ అయిపోయినాయి. 30,000 దగ్గర ఏం కొనాలో రేపు వీడియో అయితే వస్తుంది, సాటర్డే ఈవినింగ్. సో ఆ వీడియో మీరు రేపు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.